హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిజిలింగ్ శ్రీజ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా ఫ్లిప్ సైడ్కి వెళ్ళాము. ఇది ఒక అడ్వెంచర్ పార్క్ అనమాట. అక్కడ మేము ఏం చేసాము, ఏం ఎక్స్ప్లోర్ చేసాము అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఇక్కడికి వచ్చేసి మేము గో కార్టింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము ఫ్లిప్ సైడ్కి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది, లైక్ అరౌండ్ 5 అలాగా. సో ఇక అప్పటికి గో కార్టింగ్ ఏం చేస్తాము అని చెప్పేసి కాసేపు ఫస్ట్ అలా అన్నీ చూసి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఓపెన్ సీటింగ్ ఉంది, సపరేట్గా క్రికెట్ గ్రౌండ్ ఉంది ఆడుకోవడానికి. అండ్ ఇది మనకి ఫ్లిప్ సైడ్ ఫ్రంట్ అనమాట. ఇది ఇక్కడ కూడా కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ సీటింగ్ ఉంది. ఇక్కడ పైన బుఫే ఉంది అండ్ ఇది వచ్చేసి డ్యాన్స్ ఫ్లోర్ అనమాట. సో మేము ఇలా కాసేపు ఇక్కడ చూసి, కాసేపు అలా ఒక టైం స్పెండ్ చేసి, పక్కనే మాకు ఇక్కడ వచ్చేసి 1 గోల్ఫ్ ఉందన్నమాట. నాకు తెలిసి మీ అందరికీ ఐడియా ఉందో లేదో, ఎక్కడ 1 గోల్ఫ్ అనుకున్నారు కావచ్చు. సో 1 గోల్ఫ్ వచ్చేసి ఇక్కడే ఉంది ఫ్లిప్ సైడ్ పక్కన. ఇది వచ్చేసి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. సో మేము ఇక్కడ వెళ్ళామన్నమాట. ఇక్కడ వెళ్ళేసరికి స్టార్టింగ్లో మనకి బౌన్సర్ ఉంటాడు, పక్కా వెరిఫికేషన్ అడుగుతాడు. సో మీరు సాఫ్ట్ కాపీస్ ఆర్ హార్డ్ కాపీస్ ఉంచుకోండి. ఏంటి అంటే ఇతను పక్క 2 అడుగుతాడు అనమాట. ఒకటే కాదు, ఇంకొకటి కూడా అడుగుతాడు. లైక్ ఏదైనా 2 చూపించండి, ఆధార్ ఆర్ పాన్ ఆర్ ఓటర్ ఐడి ఆర్ పాస్పోర్ట్, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీలో ఉంచుకోండి. బికాస్ పక్కా 2 చూస్తాడని చెప్పాను కదా, పక్కా హీ విల్ సీ. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట, మన గోల్ఫ్ గ్రౌండ్. అండ్ ఆ వైట్ బాల్స్ అన్నీ వచ్చేసి మన గోల్ఫ్ బాల్ అనమాట. సో మేము ఇక లేట్ చేయకుండా మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి ఎంట్రీ మన స్టార్టింగ్ ఆ బిల్డింగ్లోకి. సో ఇది వచ్చేసి వాళ్ళ గోల్ఫ్ లోగో అనమాట. సో మేము లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళగానే ఇక రిసెప్షనిస్ట్ ఉంది ఇక్కడ. సో షీ వాజ్ ఆస్కింగ్ మీరు ఎన్ని అవర్స్కి తీసుకుంటారు, లైక్ 1 hour 2 hours 3 hours అని చెప్పేసి అడిగింది. సో మేము చెప్పాము ఒక 1 hour చాలు అని చెప్పేసి చెప్పాము. సో ఇక మేము ఓకే అనగానే మాకు ఆ ఎల్లో బ్యాండ్స్ వేసేసింది. మేము ఆ ఎల్లో బ్యాండ్స్ వేసుకున్నాము అండ్ సైన్ పెట్టాలని చెప్పింది పక్కా. సో బికాజ్ అలా వాళ్ళ అగ్రిమెంట్ టైప్ అనమాట అది. అండ్ మేము పేమెంట్ చేసాము, ఇక సైన్ చేసాము. మాకు బాక్స్ 12 ఇచ్చారనమాట. అది ప్రజెంట్ అక్కడ ఖాళీ ఉంది, సో మీరు అది వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అగ్రిమెంట్లో మనం ప్రతి ఒక్కరం సైన్ చేయాలన్నమాట. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వెళ్ళి ఒక్క సైన్ పెడితే కుదరదు అన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సైన్ చేయాలి, బికాజ్ అది వాళ్ళ రూల్స్ అనమాట. సో మేము ఇక లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ ఒక రెస్టో కమ్ బార్ ఉందన్నమాట. అండ్ వీ హ్యావ్ ఎన్ గుడ్ ఎల్ఈడి స్క్రీన్ ఆల్సో ఫర్ టు వాచ్ ఐపీఎల్. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి గోల్ఫ్కే ఉన్నాయన్నమాట రూమ్స్. అలా ఇవన్నీ మనకి గోల్ఫ్ కోసం. అయితే కింద ఇక ప్లేస్ లేదు అని చెప్పేసి మేము పైకి వెళ్ళాము. మాకు బాక్స్ 12 వచ్చింది కదా, సో అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో మేము పైకి వెళ్ళిపోయాము. ఇక పైన మేము వెళ్ళగానే వాళ్ళు మాకు చూపించారు అక్కడ ఉండేవాళ్ళు. సో అందులో మేము అడిగారనమాట మమ్మల్ని, మీరు ఫస్ట్ టైమా లేదా ఆల్రెడీ యూ ప్లేడా అని చెప్పేసి. సో లేదు, మేము ఫస్ట్ టైం అని చెప్పేసి అన్నాము. సో మాకు అతను అన్నీ ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. లైక్ ఎలా ఆడాలి, పోస్టర్ ఎలా పెట్టాలి, ఎలా స్వింగ్ చేయాలి, ఆ పోజ్ ఎలా ఉండాలి. సో ఎవ్రీథింగ్ మాకు అతను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ గైస్, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే పక్కా ఉంచుకోండి, బికాజ్ అతను మొత్తం హిందీలోనే చెప్తాడు. మనకు ఒక ముక్క అర్థం కాదు క్లారిటీగా, బికాజ్ వాళ్ళ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ ఉంది. నాకు అసలే హిందీ రాదు, సో మా ఫ్రెండ్కి వచ్చు, తనంతా వినింది అండ్ తనే మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఇలా ఆడాలని చెప్పేసి. సో అదే ఫస్ట్ ఆడిందనమాట నా ఫ్రెండ్. తను ఆడాక తను మాకు చెప్పాక అప్పుడు మేము 1 by 1 మేమిద్దరం ఆడామన్నమాట. అండ్ మేము ఆ బాక్స్ మేము ఒక 1 hourకి బుక్ చేసుకున్నాము. 1 hourకి కాస్ట్ వచ్చేసి 2500 అండ్ 120 balls అనమాట. సో ఆ 120 balls 1 hourలో మనం ఆడేయాలి. అండ్ ఇక్కడ మనకి కింద ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో మనకి టైం అండ్ మనకి ఇంకా ఎన్ని బాల్స్ ఉన్నాయా అని చెప్పేసి అందులో మనకు చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం ఆ 1 hourలో మనం 120 balls కంప్లీట్ చేయాలన్నమాట. యాక్చువల్గా మనం ఈజీగా ముందే కంప్లీట్ చేస్తాము, సో దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు, మనకేం టైం వేస్ట్ కూడా అవ్వదు. సో మేము అలా 1 hour మేము కాసేపు ఎంజాయ్ చేసి ఇక బయటికి వచ్చాము. అండ్ ఏంటి అంటే ఇక్కడ రెస్టారెంట్ బార్ కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫుడ్. అక్కడ మనకి QR కోడ్ ఇస్తారు, అందులో నుంచి ఆర్డర్ చేసుకోండి. అండ్
గాయ్స్ ఇది నా కైండ్లీ రిక్వెస్ట్ అనుకోండి, బికాజ్ మీరు అక్కడ బ్రోచర్స్ కూడా ఉంటాయి, ఈజీగా చూసేసి నార్మల్గా ఆర్డర్ చేయకండి, బికాజ్ ప్రైస్ చాలా వేరీ ఉంటుంది. మేము అలాంటి ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేసాము. సో అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు పక్కా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి. అండ్ అదంతా రెస్టారెంట్, ఇక ఇది అవుట్ సైడ్ అనమాట. బయటకు వచ్చాక ఇక్కడ నైట్ టైం అయిపోయింది, లైట్స్తోని బాగుందని చెప్పేసి ఇది ఒక నైట్ వ్యూ లాగా తీసాను. ఓజీ వచ్చేసి 1 గోల్ఫ్, ఇదంతా నైట్ సీటింగ్. ఇక్కడ కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంది అండ్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ అవుట్ సైడ్ ఆల్సో. ఇందాకది అంతా ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్, 2 సీటింగ్స్ ఉన్నాయి దీనికి. అండ్ గాయస్ మీరు ఒకటి చెప్తే నమ్మరు, ఇక్కడ ఏంటి అంటే మనకి ఓపెన్ ఎయిర్ థియేటర్ అనమాట, సన్సెట్ వాళ్ళది. ఆ రోజు కూడా మూవీ ఉండే మేము వెళ్ళేసరికి, బట్ అన్ఫార్చునేట్గా మాకు ఐడియా లేదు యాక్చువల్గా ఇక్కడ ఉంది అని చెప్పేసి. మేమేం టికెట్స్ బుక్ చేసుకోలేదు. సో మేము జస్ట్ అలా మీకు ఇన్ఫో ఇద్దామని చెప్పేసి నేను ఒక వీడియో తీసుకున్నాను. అక్కడ లైక్ మనకి ఒక హిందీ మూవీ ప్లే చేస్తున్నారు ఆ రోజు. మూవీ నేమ్ వచ్చేసి కాక్టైల్. అండ్ ఇదన్నీ ఫుడ్ స్టాల్స్ అండి, అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు వాళ్ళు ఒక క్యాండిల్ లైట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫర్ కపుల్స్ ఒక రోజ్ కూడా ఇస్తారు. అక్కడ నుంచి ఇక మేము బయటకు వచ్చేసాము 1 గోల్ఫ్ నుంచి. ఇది ఇక నైట్ వ్యూ అనమాట, ఫ్లిప్ సైడ్ది. మేము ఇక గో కార్టింగ్ చేద్దాము నైట్ టైం అని చెప్పేసి అనుకున్నాము. సో మేము గో కార్టింగ్ కోసం ఇక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ పక్కాగా ఫామ్స్ ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫామ్ ఫిల్ చేస్తున్నారు అండ్ మేము కూడా ఫామ్ ఫిల్ చేసాము. అండ్ ఓన్లీ గో కార్టింగ్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ గేమ్స్ కూడా ఉన్నాయి, బట్ మేము మెయిన్లీ దానికోసం అని వెళ్ళాం కాబట్టి మేము గో కార్టింగ్ చూస్ చేసుకున్నాము. ఈచ్ సింగిల్ రైడ్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి దాంట్లో ఉన్న గేమ్స్ లిస్ట్ అన్నీ అండ్ వాటి ప్రైజెస్ కూడా. సో మీరు ఫస్ట్ అవి చూసి తీసేసుకోండి. సో ఇది వచ్చేసి మన గో కార్టింగ్ది. సో ఇట్ లాస్ట్ మా గో కార్టింగ్ అయిపోయింది. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.